తెలంగాణ మలిదశ ఉద్యమానికి బీజాలు చల్లిన కొద్దిమందిలో ఒకరు. తెలంగాణ చరిత్ర మీద ఒక సాధికారమైన ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ముఖ్యంగా జలవనరులకు సంబంధించి ప్రత్యేకమైన కృషి చేసి తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆ తర్వాత మీడియా ముఖంగా కూడా నిరంతరం జనాల్ని చైతన్యపరుస్తున్నటువంటి వక్త, మంచి రచయిత. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో చాలా క్రియాశీలమైనటువంటి దోహదాన్ని అందించినటువంటి వి ప్రకాష్ గారు. వారు జలవనరుల సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. కేసీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఈ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిలో కూడా వారి పాత్ర కూడా ఉంది. వారిని ఇప్పుడు ఈ రెండు పుస్తకాల్ని పరిచయం చేస్తూ, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఏదైతే ఒక కొన్ని భ్రమలు, కొన్ని విష ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటినీ బద్దలు కొట్టే విధంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. అన్నగా భావించవద్దు, సమయాభావం వల్ల పేర్లు చెప్పట్లేదు. సో మనం ఇక్కడున్న మీర్ అలీ నవాజ్ జంగ్, అంటే ఏదైతే ఇంజనీర్ డే మనం జరుపుకుంటామో, ఇంజనీర్స్ డే, ఆయనను మనం ఎవరం చూడలే స్టేజ్ మీద ఉన్న వాళ్ళం. ఎందుకంటే 1949లో ఆయన చనిపోయాడు. బట్ ఇప్పుడు ఆయనను మనం చూద్దామా? సేమ్ జిరాక్స్ కాపీలా ఉండే ఆయన మనవాడు ఇక్కడ ఉన్నాడు. అహ్మద్ భాయ్, ప్లీజ్ కమ్. జిరాక్స్ కాపీ, అదే హైటు, అదే లావు, సేమ్. ఆయన కొడుకు ఆయనే పైన కూర్చోండొచ్చి. సో ఫజల్ అలీ కమిషను భాషను ఒక్కదాన్నే కాదు, నదులను కూడా రాష్ట్రాల విభజనకు క్రైటీరియా తీసుకున్నది. కొద్ది గీత వంకర పెట్టి గోదావరి యువతల తెలంగాణ అంటే శ్రీధర్ మరాఠా పోయేవాడు, మనకు దొరికేవాడు కాదు. బీదర్ ఎట్లయితే పోయిందో ఆదిలాబాద్ కూడా పోయేది. సో శ్రీధర్ గారికి అభినందనలు. 2 పుస్తకాలు కూడా చాలా బాగా రాశారు. కొన్ని కుట్రల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే శ్రీధర్ చాలా సౌమ్యుడు. నిన్న మొన్నటి దాకా డిపార్ట్మెంట్లో పనిచేశాడు కాబట్టి ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. కుట్రలు, కుతంత్రాల గురించి ఒక రాజకీయ నాయకుల్లాగా ఆయన చెప్పలేడు. అవి నా స్పీచ్లో ప్రధానంగా ఉంటాయి. వాటితో పాటు దేశపతి గారు ఆదేశించినట్టుగా ఈ డౌట్స్, క్లారిటీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాళేశ్వరంలోకి పోయే ముందు తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానం సాగునీటి రంగంలో గౌరవనీయులైన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ, ఆ తర్వాత ఆ బాధ్యతలు తానే నిర్వహించిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, వారు సాధించిన వారి సారథ్యంలో, అంటే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అప్పుడు హరీష్ రావు గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ సాధించిన విజయాల గురించి ఈ విజయ ప్రస్థానము ఇందులో ఉంది. కాబట్టి ఈ పుస్తకం చదివిన వాళ్ళకి ఇంకా ఎటువంటి అనుమానాలు, డౌట్స్ ఏముండవు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, 20 ఏళ్ళు వెనక్కి నడిపించాడు, లేదా 50 ఏళ్ళు వెనక్కి నడిపించాడు, మొత్తం విధ్వంసం చేశారు, సాగునీటిలో దోచుకోవడం తప్ప ఇంకేం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడే మాటలకు ఇది ఒక చెంపపెట్టు అని చెప్పొచ్చు. ఇది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇందులో 90% ప్రభుత్వము తరఫున ఆ రోజు శ్రీధర్ గారు సీఎం గారు ఓఎస్డీగా ఉండి రాసినవే. ఇది ఒక సాధికారిక డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే డాక్యుమెంటును ప్రభుత్వం తరఫున 2022లో 23 దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు, అంటే పుస్తక సమీక్షలో భాగంగా కొన్ని కంటెంట్స్ చెప్తాను నేను. కేసీఆర్ గారి పాలనలో 3 విధానాలు చేపట్టారు నీటిపారుదల గురించి. ఒకటి, అప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం. ఎందుకు దానికి ప్రాధాన్యత ఇచ్చారంటే, ఒకసారి మనం 2000 సంవత్సరంలోకి వెళ్తే అప్పుడు ఎక్కడ చూసినా కూడా వందల మంది ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలకు సాగునీరు లేకపోవడమే కారణం అని చెప్పి అప్పటికే జయశంకర్ గారు కానీ, మేమంతా కానీ చాలా ఆర్టికల్స్ రాసాం, మీటింగ్స్లో చెప్పాము. కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇదే కదా అంటే ఆయన కూడా దాన్ని అంగీకరించాడు. ఆత్మహత్యలు ఆపడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది. కేసీఆర్ గారిని ఆకర్షించింది ఉద్యమంలోకి
ఈ ఆత్మహత్యలను ఆపాలనే ఒకే ఒక్క బలమైన ఆకాంక్ష. ఆత్మహత్యలు ఆపాలంటే కాలడ్డం పెడితే పారే కాలువలు మనకు కావాలి, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు పండాలి, మన బీళ్ళకు మల్లాలి, ఇక్కడ పంటలు పండాలి, సస్యశ్యామల తెలంగాణ కావాలి, ఈ నెత్తురోడే తెలంగాణ మనకు వద్దు అని చెప్పి, హరిత తెలంగాణ ముద్దు అని చెప్పి ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో, అందుకే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచి ఆయన దిగిపోయే 10 ఏళ్ళ బడ్జెట్ వరకు కూడా దాదాపు సగం బడ్జెట్ ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ పవర్, ఈ 3 రైతులతో నేరుగా సంబంధం ఉన్న రంగాలు. కాబట్టి ఆయన మొత్తము ఈ 9.5 సంవత్సరాల్లో కూడా సగం బడ్జెట్ దీన్ని పెట్టాడంటే దేనికోసం అనేది మనం ఆలోచించాలి. ప్రభుత్వ ఖర్చుతోని ఎప్పుడో నిజాం కాలం మనకు హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత 16 లక్షల ఎకరాలు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతో సాగునీరు అందేది. కేసీఆర్ గారి చేతికి తెలంగాణ వచ్చిన నాడు 20 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వ ఖర్చుతో అందేది. కానీ హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు ఈ 9.5 ఏళ్ళ పాలనలో హైయెస్ట్ దాదాపు 85 లక్షల ఎకరాలకు వారు సాగునీరు అందించారు ప్రభుత్వ ఖర్చుతో. నేను చెప్పేది పరోక్షంగా ఇంకా చాలా భూగర్భ జలాలు బాగా పెరగడం వల్ల పరోక్షంగా చాలా ఆయకట్టు ఉనికిలోకి వచ్చింది. సో మొట్టమొదటి రోజు నేను కేసీఆర్ గారిని కలిసింది 2000 సంవత్సరంలో. ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నువ్వు మంచి వకీలు కదా, ఇదేం పిచ్చి నీకు, నిన్ను తెలంగాణ కోసం ఆకర్షించిన కారణం ఏంది అని అన్నాడు. నేను అన్నా, సార్ నాకు ఈ తెలంగాణ కాదు, నాకు 7వ తరగతి చదివేటప్పుడు నేను చెంబుతోని బావిలో నీళ్ళని ముంచుకొని స్నానం చేసిన, ఆ బావి పోయింది, బోర్లు పోయినాయి, మళ్ళీ నేను చెంబుతో నీళ్ళని ముంచుకొని స్నానం చేయాలి అంటే దానికి ఉన్న తెలంగాణ సంబంధం ఏంది అంటే ఆ సంబంధం అంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు సందర్భోచితంగా రేవంత్ రెడ్డి కుట్ర కూడా ఒక కారణం దానిలో ఉంది. మనతోనే ఒక పాట పాడించేవారు రోజు మన పిల్లలతో, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అందులో ఏముంటుందంటే, గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, విజయవాడ రాజమండ్రిలో ముంగిళ్ళ మురపాలు దొరలాలి, నల్గొండ పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి. ఇది ఆ పాట ఉద్దేశం. 57 సంవత్సరాలు 500 కిలోమీటర్ల పైనున్న తెలంగాణలోని గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు? గోదావరిలో నీళ్లు లేవా? లేదా గోదావరి తీరాన పంటలకు కావలసిన భూములు లేవా? ఆదివాసుల భూములు కానీ ఇతర భూములు కానీ ప్రతి సంవత్సరం కరువుతో మాడుతుంటే, శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దాకా ఒక్కటంటే ఒక్క ఆనకట్ట లేదు, ఒక్క బ్యారేజ్ లేదు, ఒక్క రిజర్వాయర్ లేదు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కూడా 2001 జూన్లో దేవాదులకు శంకుస్థాపన చేశారు. నిజంగానే మేము అనుకున్నాము, మనం ఈ నీళ్ళ మీద కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందుకోసమే ఏదో బ్యారేజ్ కట్టబోతున్నాడు అని అనుకున్నాం. కానీ బ్యారేజ్ కాదు, పారుతున్న నీళ్ళ నుంచి ఎత్తిపోసుకోవాలట. 5.5 లక్షల ఎకరాలకు ఆ నదిలో నుంచి నేరుగా ఎత్తిపోసుకోమని చెప్పాడు. అంటే అప్పుడు కూడా బ్యారేజ్ కట్టడానికి మనసొప్పలేదు. అంటే బ్యారేజ్ కడితే ఏమవుతుంది? బ్యారేజ్ కడితే ఏమవుతుంది? గలగల గోదావరి దుమ్ముగూడెం దగ్గరనో, ఇచ్చంపల్లి దగ్గరనో, కాళేశ్వరం దగ్గరనో ఆగిపోయి ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు వస్తుంది. కానీ ఇక్కడ చినుకులు ఊరిస్తే ఎక్కడో డెల్టాలో పంటలు పండించాలని ఆశతో చూసే వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది కదా. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ సమైక్య రాష్ట్రం వాళ్ళు కానీ, అంటే దాదాపుగా మీకు తెలిసి ఉంటుంది, 57 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే 4 తెలంగాణ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఎవరిని కూడా 2 ఏళ్ళు దాటనేయలేదు. పివి నరసింహారావుని అయితే 13 నెలలకే దించేశారు కాలు బట్టి. అందుకని తెలంగాణలో బ్యారేజీలు ఉండొద్దు. గలగల గోదావరి తరలిపోతుంటే రాజమండ్రి నీళ్ళు పోతాయి, కానీ ఇక్కడ ఎందుకు మనకు నీళ్ళు ఇవ్వాలి అంటే, మరి చాలామంది అమాయకంగా అడుగుతారు, 3000 టీఎంసీలు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి కదా, వాళ్ళకి మన నీళ్ళే కావాలన్నా, మన వర్షపు నీళ్ళే కావాలన్నా అంటే ఖచ్చితంగా మన వర్షపు నీళ్ళే కావాలి. ఎందుకంటే తొలకరి వానలు కురిసే సమయానికి అక్కడ ఈశాన్య ఋతుపవనాలు, అక్కడ వర్షాలు పడవు. ఇది నైరుతి ఋతుపవనాలు మనకి.
కాబట్టి మొదటి పంటకు నీళ్లు కావాలంటే వాళ్ళకి మన రిజర్వాయర్ల గేట్లు తెరవాలి. ఎప్పుడు తెరవాలి? జూన్లో తెరవాలి. ఎక్కడి కిన్నెరసాని, ఎక్కడి కడెం డ్యాము, ఎక్కడి శ్రీరామ్ సాగరు, ఏ డ్యామ్ కూడా తెరవకుండా ఉంచలే వాళ్ళు. జూన్ వచ్చిందంటే మనకి తాగడానికి నీళ్లు ఉండకపోతే ఈ గేట్లు తెరిస్తే ఆ నీళ్ళు అన్నింటి కూడా రాజమండ్రి దాకా తీసుకుపోయి నాట్లకు నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు. ఎందుకంటే గోదావరిలో వరద వచ్చేది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. అట్లాగే రెండో పంట ఎండిపోకుండా ఉండాలంటే మళ్ళీ మన తెలంగాణ గేట్లు తెరవాలి. మరి మన బ్యారేజీలు ఉంటే ఆ నీళ్లు పోతాయా? వాళ్ళకు 2 పంటలు పండాలి, కానీ తొలకరి పంటకు నాట్లేయడానికి నీళ్లు ఉండయి, ఏసంగి పంటలకి పొట్టకొచ్చే టైంకు నీళ్లు ఉండయి, మధ్యలోనే నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. ఇది వాళ్ళ పరిస్థితి. అందుకనే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి. ఇప్పుడు గలగల గోదావరి తరలిపోతున్నదా లేదా? ఇప్పుడు రైట్ నౌ బిరబిరా కృష్ణమ్మ మొన్ననే చూసాం కదా మనం. హరీష్ రావు గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లో చెప్పాడు, 75-80% నీళ్ళని వాళ్ళు తీసుకపోతే 10-20% నీళ్ళని కూడా మనకి ఇవ్వలేదు. నాగార్జున సాగర్ కూడా వాళ్ళ కంట్రోల్లోకే పోయింది, స్వాధీనం చేసుకున్నారు కదా. అంటే ఈ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే 2014 నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. అప్పుడు బ్యారేజీలు గట్టగా నీళ్లు పోయినాయి, గలగల గోదావరి తరలిపోయింది. ఇప్పుడు బ్యారేజీలు కట్టినాక కూడా గలగల గోదావరి తరలిపోయింది. తరలిపోవాలి, రేవంత్ రెడ్డి గారి స్వప్నం అది. ఎందుకు అంటే మొక్కు తీర్చుకోవాలి కదా. తనను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? చిన్న పిల్లాడని చెప్తాడు తెలంగాణలో. కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఆత్మగౌరవ నినాదంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్లకు మద్దతు ఇస్తూ కనీసము పోటీ కూడా పెట్టని పరిస్థితి. అంటే ఆయన విజయోత్సవాలలో ఏ కలర్ కనబడ్డది మనకు? మరి ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రేవంత్ రెడ్డికి? అందుకే ఈ కుట్ర ఏంటంటే కాళేశ్వరం, కూలేశ్వరం అన్న, మేడిగడ్డ ఒక 2 పియర్లు 3 పియర్లు దెబ్బతింటే అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ మొత్తం నాశనం అయిపోయిందని అన్న. కాళేశ్వరంలో ఎన్ని 28 ప్యాకేజీలలో ఎన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి 1,02,000 కోట్లు కేవలం అన్నారం, సుందిల్లా ఈ మేడిగడ్డ బ్యారేజీల మీదనే ఖర్చు పెట్టారని చెప్పిన, 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్పిన, ఆయన ఉద్దేశం ఈ కాళేశ్వరం దండుగా అని చెప్పినా కూడా ఆయన అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది చంద్రబాబు కావాల్సింది గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతూ ముంగిట్ల మురిపాలు దొరలాలి, మళ్ళీ మరొకసారి నల్గొండ పాలమూరులో వలసలు శవాలు మనకు ఉండాలి. ఇది ఆ కుట్ర. సరే, శ్రీధర్ గారు అంత డెప్త్గా రాయకపోవడానికి కారణం ఏంటంటే వారు చాలా సౌమ్యులు, ఉద్యోగ బాధ్యతల నుంచి వచ్చారు కాబట్టి మాలాగా కటువుగా మాట్లాడడం కొద్దిగా కష్టం. ఈ బుక్లో 10 ఏళ్ల ప్రగతి ఏంటనేది ఒక్కొక్క కంటెంట్ ద్వారా మనకు దాదాపు 140 పేజీల వరకు ఇందులో ఉంది. దయచేసి అందరూ ఈ పుస్తకాలు చదవండి. ఎందుకు శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అవసరమైంది, ఎందుకు చెక్ డ్యామ్లు దాదాపు 800 పైన 5,000 కోట్లతోని, సుమారు 5,000 కోట్లతోని ఎందుకు వాగుల మీద చెక్ డ్యామ్లు వచ్చాయి, ఇవాళ భూగర్భ జలాలు ఎండిపోవడానికి కారణం ఏంది, అన్ని విషయాల మీద ఇలా క్షుణ్ణంగా మనకు కనబడుతుంది. వాగుల పునరుజ్జీవ పథకం కానీ, మండు టెండల్లో గలగల వాగులు పారుతూ అలుగు దునుకున్న దృశ్యాలను మనం నిరంజన్ రెడ్డి గారు మనకు ఆవిష్కరించారు మహబూబ్ నగర్లో. అది కూడా మహబూబ్ నగర్లో వాగులు మండు వేసవిలో అలుగు దునకడం అనే ఒక అపురూప దృశ్యానికి నిరంజన్ రెడ్డి గారు మనకు చూపెట్టగలిగారు. వాటి వెనకాలన్న ముఖ్యమంత్రి గారి మేధోమదనం, దాని ద్వారా వచ్చిన పునరుజ్జీవన పథకాలు, ఆయన 3 విధానంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన భాగం. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్, ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, భక్తరామదాస్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇవన్నీ కూడా రీఇంజనీరింగ్ చేయడానికి కారణం ఏంది అనేది చాలా వివరంగా వారికి ఇందులో రాయడం జరిగింది. 9 ఏళ్లలో సాగునీటి ప్రగతికి కొన్ని సూచికలను కూడా వారు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో రాసేటప్పుడు 2014 మార్చి ఆ టైంలో కేసీఆర్ గారు మాతో ఒక మాట అన్నారు. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో హైదరాబాద్ సిటీ మినహా
అట్లాగే అర్బన్లో కొన్ని ప్యూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీలు వదిలేస్తే ఒక 100 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం అనేది మన లక్ష్యం కావాలి అని చెప్పి ఆ మేనిఫెస్టోలో వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ మాట మేరకే 100 నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలంటే 1,00,00,000 ఎకరాలు. అందుకే 1,00,00,000 ఎకరాలు మాగాణం నా స్వప్నం అన్నాడు ఆయన. 1,00,00,000 ఎకరాల మాగాణం నా స్వప్నం అన్నాడు. ఒకవేళ ఈ టర్మ్ కూడా కొనసాగి ఉంటే 1,35,00,000 ఎకరాలు నా స్వప్నం అని ఆయన ఆ రోజే చెప్పారు. ఇదంతా కూడా ఈ నీటి వాటా కోసం, అట్లాగే ప్రాజెక్టుల రేటు తుమ్మిడికి సంబంధించిన ప్రాజెక్టు కోసం కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అనేక సార్లు మహారాష్ట్రకు వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఇవాళ ఏదో అలవోకగా కొంతమంది చెప్తారు. ఇవాళ మన తెలంగాణలో ఏమున్నా లేకున్నా పర్టికులర్గా బుద్ధిజీవులలో మా శ్రీధర్ గారు వారిని గొప్పగా టేకేదారులు అంటారు. అంటే ఈ తెలంగాణ అంతా మేమే టేకేదారులం అన్నట్టుగా వ్యవహరిస్తారు. మేధావులు వాళ్ళు, మరి వాళ్ళని ఇప్పుడు నేను దుర్భాషలు ఆడలేను, కానీ ఆగం అనేది మాత్రం వాళ్ళ నరాన జీర్ణించకపోయింది. ఆగం అంటే ఎట్లుంటుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు, దురపోతి ఇన్నిందంటే తలుగు పట్టుకొని పోతారు. ఒకడేమో ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని, ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదని ఓడంటాడు. ఇంకోడు అంటాడు ఉద్యమకారులకు పదవులు ఇచ్చి బానిసలను చేసుకున్నాడు అని అంటాడు ఇంకోడు. ఈ ఆగము సాధారణ ప్రజల్లో తక్కువ ఉంటుంది, కానీ బుద్ధిజీవులలో, మేధావులలో, విద్యావంతులలో, హక్కుల నేతలలో, జర్నలిస్టులలో కొంతమంది విప్లవ రచయితలలో నరన పొంగి ప్రవహిస్తున్నది. ఈ ఆగం రాయిలను కొంచెం మనం అర్థం చేసుకొని దూరం పెట్టాలి. లేకుంటే మనం కూడా సూర్యుని చూపెడితే వేలును చూడాల్సి వస్తుంది. చాలామంది ఉన్నారు సూర్యుని చూపెడితే వేలు చూస్తారు. ఇక కాళేశ్వరానికి వద్దాం ఒకసారి. ఈ జలసాధన ఉద్యమం అనేది ఒకటి కేసీఆర్ గారి సారథ్యంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6, 2003 40 రోజుల పాటు సాగింది. మేమంతా కలిసే ఉండేవాళ్ళం. నాకు తెలిసి హరీష్ రావు గారు 40 రోజుల్లో 40 గంటలు పండడం లేదు. అంతా ఫాలోఅప్ చేయడం, ఒక్కొక్కరి ఫోన్లు చేయడం, రోజుకొక కార్యక్రమం ఉండే తెలంగాణ అంతా. కేసీఆర్ గారు మాట్లాడిన 10 నిమిషాల స్పీచ్, అట్లాగే ఇందాక తలాపున పారుతున్న గోదావరి లాంటి ఒక 15-16 పాటలతోని 2 క్యాసెట్లు కేసీఆర్ గారు దగ్గరుండి తెల్లవారుజామున 4 దాకా కవులను కూర్చోబెట్టుకొని రాయించిన పాటలు అవన్నీ. అంతకుముందు విమలక లాంటి వాళ్ళు పాడిన పల్లె పల్లెన పల్లెలు మోసే లాంటి పాటలు, గోరెటెంకర రాసిన కంపతారు సెట్ లాంటి పాటలు, సీతానం ఏడుందిరా అని, ఇట్లాంటి పాటలన్నీ కూడా ఆ 40 రోజులు తెలంగాణ ప్రజలల్లా నీళ్ల సోయిని కలిగించింది. ఆ నీళ్ల సోయి వల్లనే ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న రైతాంగం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి పాల్గొన్నారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మరొక్కసారి ఇదే జలసాధన ఉద్యమం అనేది మరొక పేరుతోని తీసుకొచ్చి, ఎందుకంటే ఒక తరం మారింది కాబట్టి స్వరం మారింది. ఆ స్వరం మారింది కాబట్టి ఇవాళ అమాయకులైన తెలంగాణ ప్రజలను, తెలంగాణ జలసాధన ఉద్యమం అప్పుడు పుట్టని వాళ్ళను, తెలంగాణ వచ్చినప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళను సక్సెస్ఫుల్గా ఈ సోషల్ మీడియా కానీ ముఖ్యమంత్రి గారు కానీ పక్కదారి పట్టిస్తున్నాడు. కాబట్టి మనం ఎన్ని సోషల్ మీడియాలు వాడుకున్నా కూడా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అది సరిపోదు. మరొక 40 రోజులు ఈ తెలంగాణ జలసోయిని కల్పించడానికి కాళేశ్వరమే అది, కూలేశ్వరం కాదు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలను పొందిన ఈ కాళేశ్వరం గురించి కానీ, రీడిజైనింగ్ గురించి కానీ, కేసీఆర్ పడ్డ తపన కానీ, రాత్రి 2 దాకా ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని చేసిన సమీక్షలు కానీ, అన్ని విషయాల మీద కూడా మరొకసారి మనం జనంలోకి పోవడానికి ఈ 2 కూడా AK-47 లాగా మనకు పనికొస్తాయి. కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు కొన్ని మీకు ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తున్నారో ముఖ్యమంత్రి గారు, ఆయన ముఠా, ఇందాకనే ఒక కుట్ర చెప్పాను. ఆయన ఉద్దేశం ఏంటో మీకు ముందు స్పష్టం చేశాను. ఆయన లేవనెత్తిన అనేక అంశాల మీద శ్రీధర్ గారు దాదాపుగా 16 అంశాల మీద, 16 అంశాలలో 100కు పైన సబ్ హెడింగ్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము తెలంగాణ
నాకు ఎప్పటికి కూడా జీవధారే కాళేశ్వరం, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే కృష్ణా నదిలో నీళ్లు లేవు, మనకు చాలవు. ఆ నీళ్లను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు నియమించిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక ఆంధ్ర హక్కుల కోసం మనతో కొట్లాడిన వ్యక్తి, ఆంధ్రకు నీళ్లను దోచుకపోవడానికి కోసం కేఆర్ఎంబి దగ్గర మనతో పోరాడిన వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి జలసౌధలో అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. విమర్శకులు ఒక 5 రకాలు ఉంటారండి. మీరు ఇప్పుడు ఈ హాల్లో నుంచి బయటికి పోయిన తర్వాత రేపటి నుంచి మీకు కనబడే వీళ్ళు 5 రకాలుగా మనం వర్గీకరించాలి. వాళ్ళని విమర్శకులు అనేదానికంటే వేరే పదం ఏదైనా వాడితే బాగుంటుందేమో. ఒకటి, కావాలని రాజకీయంగా కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పాలన మీద బురద చల్లే వాళ్ళు. వాళ్ళ కాళేశ్వరం ఎంత మంచిగా ఉన్నదని అనిపించినా కూడా కేసీఆర్ను బదనాం చేయడానికి, టీఆర్ఎస్ను బదనాం చేయడానికి ఈ అబద్ధాలు, అసత్యాలన్నీ ప్రచారం చేస్తారు. కాబట్టి అది రాజకీయ కోణం. రెండవ, వాళ్ళు నీళ్ళ సోయి లేక రాజకీయ నేతల అబద్ధాలను నమ్మే కొంతమంది ఔత్సాహికులు, ఉద్యమకారులు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. మూడవ వాళ్ళు ఏంటంటే కేసీఆర్పై కోపంతో నిజాలను చూడ నిరాకరించేవారు. చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు, ఒకరిద్దరు ఇంజనీర్లు అని చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ మీద కోపం ఉంటుంది, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ఆయన విద్యుత్ శాఖ మంత్రిని అయితే అనుకుంటాడు, ఒక ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నాకే వస్తుంది అనుకుంటాడు. కానీ క్యాబినెట్లో వాళ్ళకి రాలేదు, వాళ్ళని పిలవలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. తెల్లారి నుంచే స్టార్ట్ అయింది ఇక వాళ్ళ కోపం అంతా కూడా. నాలుగో రకం ఏంటంటే రాజకీయ పదవులు, ఇతరత్ర అదే ఇందాక నేను చెప్పిన లబ్ధిని ఆశించి పొందలేని వారు. ఐదో వారు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు, నయనాల గోవర్ధన్ లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నాకేం పేర్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒక ఆయన ఒక గొప్ప రచయిత, జర్నలిస్టు, ఆయన ఈ మధ్యనే ఒక పుస్తకం రాసిండు కేసీఆర్ గారి వీటన్నిటి మీద విమర్శిస్తూ. రాసి ఏమంటాడంటే, ది కాళేశ్వరం ఫియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాశాడు. సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాసి ఏమంటాడంటే అదే పుస్తకంలో, నేను ఒక జర్నలిస్టు, నేను ఇంజనీర్ను కాదు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ను అంతకంటే కాదు. ఇంజనీరింగ్ పరిభాషను అర్థం చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో పొరపాట్లు ఏవైనా ఉన్నట్లయితే అందుకు నా అవగాహన లోపమే కారణము. నేను ఒక సాధారణ వ్యక్తిగా విషయాలను వివరించే ప్రయత్నం చేశాను అంటే ఈ హాఫ్ నాలెడ్జ్ అని చెప్పిండా? మరి ఎందుకు ప్రజల మీద వదలాలి? ఈ మధ్యనే విను తెలంగాణ అని ఇంకో పుస్తకంలో ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉద్యమకారుడి చూస్తే ఎట్లుంటుందో మేడిగడ్డను చూస్తే అట్లున్నదట. అనేది కూడా ఇదే పరిస్థితి. మంచి వ్యక్తులు వీళ్ళంతా, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని తప్పడతలేను, కానీ మనకు తెలియనప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నాకే ఎందుకు ఇచ్చాడు పుస్తక సమీక్ష శ్రీధర్ గాని, దేశపతి కానీ? కొద్దిగా నీళ్ళ మీద పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మాట్లాడతాడని చెప్పి ఇచ్చారు. మరి తెలియనోడు ఎందుకు మనకు వచ్చి ఇవన్నీ? వానికి ఏం తెలియదు, టీఎంసీ తెలియదు, క్యూసెక్ తెలియదు, ఎందుకు మాట్లాడాలి? అంటే వాళ్ళ ఆగముడే కాక వాళ్ళ ఆగాన్నంతా మన మీద రుద్దుతున్నారు. వాళ్ళు కొన్నిట్లో గొప్పవాళ్ళు, ఆయన గొప్ప చిత్రకారుడు కావచ్చు, గొప్ప ఫోటోగ్రాఫర్ కావచ్చు. అందులో గొప్ప అయినంత మాత్రాన ఆయన రాసిందంత గొప్పనే ఉంటుందా? అంటే ఇటువంటి ఆగమయ్యేటోళ్ళు మనల్ని ఆగం చేస్తున్నారు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకంటే శ్రీధర్ గారు రాసిన దానిలోనే ఈ అవధాని గురించి రాశారు. ఈ ఆగమయ్యే దానిలో నాకు చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే పీసీ ఘోష్ గారే కొంతమంది పెద్ద మనుషులు, అంటే మామూలు మనుషులు కాదు వాళ్ళు, తెలంగాణ ఉద్యమ రథసారథులు. వాళ్ళని అడిగాడు, దేన్ని బట్టి మీరు ఈ విమర్శలన్నీ చేస్తున్నారు అని. మేము మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అన్నారు. వెళ్ళిపోండి ఇక మీరు చెప్పేది ఏం లేదన్నాడు. పేర్లు చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమ రథసారథులు. ఇక 5 రిటైర్డ్ ఇంజనీర్లది చాలా గొప్పగా రాశారు వాళ్ళ రిపోర్ట్. వాళ్ళ గురించి నాకేం అభ్యంతరం లేదు, ఆక్షేపం లేదు, శ్రీధర్ గారికి కూడా లేదు. కానీ దాన్ని వక్రీకరించిన వాళ్ళ గురించి ఉంది మాకు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అంటే ముందు లైడార్ సర్వే కోసం 2 హెలికాప్టర్లను ఇచ్చి, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారే ఉన్నారు. ఒక 5 గొప్ప ఇంజనీర్లను, మన తెలంగాణ గర్వించదగ్గ బిడ్డలు వాళ్ళను రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా వాళ్ళను హెలికాప్టర్లో పంపించి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, మేడిగడ్డ నుంచి నేరుగా
టన్నెల్ ద్వారా కానీ, ఎత్తిపోతల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, సొరంగాల ద్వారా కానీ మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్ళని తీసుకురావచ్చా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే, మనం ఒక లైన్ గీస్తే స్ట్రైట్గా మనకు డిస్టెన్స్ తగ్గుతుంది, ఎత్తిపోతల ఖర్చు తగ్గుతుంది అని చెప్పి వారు అడిగారు. ఏ డిసిషన్ కూడా తన సొంత నిర్ణయం కాదు కేసీఆర్ గారిది, మేమంతా వారి వెంటే ఉన్నాము. అప్పుడు వారు ఏది కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్తోని మాట్లాడి వాళ్ళు చెప్పిన దానికే కొంచెం తొందరగా చేయమని అనేవాడు తప్ప గిట్లెట్లయితే గట్లెట్లయితే అని చెప్పి వంకలు పెట్టినవాడు కాదు, సైట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చడం చేసినవాడు కాదు. సో వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేర్ నేరుగా తీసుకురావచ్చా? వాళ్ళు ఏం చెప్పారు, నేరుగా తీసుకురావడం కుదరదు అన్నాడు. ఎందుకు అంటే తాడిచెర్ల బొగ్గు గనులు ఉన్నాయి, భూపాలపల్లి బొగ్గు గనులు ఉన్నాయి, ఇవన్నీ ఆటంకాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ రకంగా కూడా తీసుకురావడం కుదరదు, కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని అక్షరాల కేసీఆర్ గారు పాటించారు. మేడిగడ్డ నుంచి నేరుగా తీసుకురాలి. అంతకుముందు టి హనుమంతరావు గారని ఈఎన్సీ ఉండేవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఆంధ్రాకు సంబంధించిన ఇంజనీర్. ఆయన ఏమన్నాడంటే స్టెప్ లాడర్ టెక్నాలజీ అని, అంటే నిచ్చెన లాంటిది గోదావరి మీద మేడిగడ్డ దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా ఒక్కొక్క బ్యారేజ్ కట్టుకుంటూ వాటర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఒక 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపాలని చెప్పి అప్పుడు ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. అప్పుడు శ్రీరామకృష్ణయ్య అని ప్రభుత్వ సలహాదారు ఉండేవాడు, ఆయన కూడా దాన్ని సమర్థించాడు, స్టెప్ లాడర్ టెక్నాలజీ. ఆ స్టెప్ లాడర్ టెక్నాలజీలో 20-25 ఏళ్ల కింద మొదటి బ్యారేజ్, అంటే గోదావరి ప్రాణహిత సంగమం తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడ ఉండాలని చెప్పి హనుమంతరావు గారు సూచించారో, ఎక్కడ కట్టాలని శ్రీరామకృష్ణయ్య గారు ఎన్టీ రామారావు గారికి సలహా ఇచ్చారో అక్కడికి ఒక 10-15 గజాల దూరంలోనే మేడిగడ్డ కట్టిల్లు తప్ప ఎక్కడో కట్టలేదు. అది కేసీఆర్ గారి సొంత ఆలోచన కాదు. అంతకుముందు ఆ ఇద్దరు ప్రముఖ ఇంజనీర్లు, వాళ్ళిద్దరు కూడా ఆంధ్ర ఇంజనీర్లే, వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారమే ఇంజనీర్లు లైడార్ సర్వే ద్వారా ఇదే 5 రిటైర్డ్ ఇంజనీర్స్ మేడిగడ్డ కట్టాలని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన దానిలో ఇంకేముందంటే, ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే సాక్షాత్తు సభను తప్పుదోవ పట్టించారు రేవంత్ రెడ్డి గారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన చర్చలోనే ఒక్కసారి కాదు అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించాడు. అందులో మిస్కొటేషన్స్, ఒక సెంటెన్స్లో సగం పదాలు తీసేస్తాడు, ఒక్క పేరాలో కొన్ని వాక్యాలు తీసేస్తాడు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదని చెప్పాడు. అల్టిమేట్గా ఇంజనీర్లు మేడిగడ్డ కట్టమని 3 సార్లు చెప్పారు. అందులో ఇంకా చాలా విషయాలు కానీ నేను వాటి జోలికి పోను. ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, బోయినపల్లి వెంకటరామారావు గారు కానీ, చంద్రమౌళి కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, అనంతరాములు గారు కానీ, ఈ 5 కూడా మేడిగడ్డను కట్టాలి అని 3 సార్లు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన లెక్క 105 మీటర్ల ఎత్తున కట్టినట్టయితే మనకు సరిపోయే నీళ్ళ నిల్వ ఉంటుందని చెప్పారు. కానీ ముంపు ఎక్కువ ఉంటుందని కేసీఆర్ గారు దాన్ని 5 మీటర్లు తగ్గించి 100 మీటర్లకే దాన్ని కుదించడం జరిగింది. ఈ వాస్తవాలన్నీ కూడా శ్రీధర్ గారు చాలా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అయిపోయింది లాస్ట్. ఒక్కసారి ఈ బుక్లో ఉన్న అంశాల మీద 16 అంశాల మీద నేను ఒక్కొక్క 2 సెకండ్ల చొప్పున చెప్తాను. గోదావరి నదీ జలాల పట్ల ఒక అవగాహన ఇచ్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎట్లయితే 28 లక్షల ఎకరాల గోదావరి నీళ్ళను మళ్లించాలని చెప్పి కలలు కన్నాడో ఆ కళ సాకారం కాలేదు. నీలం సంజయ్ రెడ్డి భగ్నం చేశాడు. మళ్ళీ ఆ కళను చేపట్టి కేసీఆర్ గారు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనేది దేశపాండే గారు చెప్పారు. అదే విధంగా కేసీఆర్ రీడిజైనింగ్ అంటే ఇప్పటిదాకా 9 ఏళ్ల మీద గోల చేస్తున్న వాళ్ళకు ఒక సమాధానంగా రీడిజైన్ ఎందుకు అవసరమైంది, కాళేశ్వరం ప్రతిపాదనలు ఏంటివి, గ్రావిటీకి బదులు లిఫ్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డిపిఆర్ లేదని చాలా దుమ్ము లేపుతున్నారు, ఏ రకమైన భూభౌతిక పరీక్షలు జరపకుండానే బ్యారేజీలు కడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా తప్పు, అంచనా వ్యయం ఎందుకు పెరిగింది, అదేవిధంగా మల్లన్న సాగర్ అనేది ఎందుకు అవసరమైంది, నది లేకుండా జలాశయాలు ఎట్లున్నాయి, తిప్పిపోతలా ఇవి ఎత్తిపోతలా అని వెటకారంగా మాట్లాడే వాళ్లకు ప్రజాధనం వృధా అయిందని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు చెంపబెట్టు కాదు చెప్పు దెబ్బలాగా ఉన్నది ఈ పుస్తకం. కరెంటు భారం ఎట్లయితుంది అనే దాని మీద రాశారు. ఇది భారమా లేకుంటే సామాజిక అవసరమా అని చెప్పి ప్రశ్నించారు. ఇక లాస్ట్కి ఏంటంటే ఇసుకల బ్యారేజీలు కడతారా అన్నాడు రేవంత్ రెడ్డి. దానికి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తానే అంటే తందాన అని చెప్పి ఒకటి షోకేజ్ చేసి విలేకరులందరినీ పిలిచి ఎక్కడైతే హార్డ్ రాకుంటుందో అక్కడ కట్టాలి అన్నాడు.
కానీ తెలివి తక్కువ దద్దమ్మలకి ఏం తెలుస్తుంది, బ్యారేజీలు ఇసుకలనే కడతారు. దాని మీద కూడా రాశాడు. ఎన్డీఎస్ఏ ఏం చేసింది, ఎన్డీఎస్ఏ ఏం చేసింది, దాదాపు 18 నెలలు ఈ అన్నారం నింపకుండా, సుందిళ్ళ నింపకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా విజిట్ల మీద విజిట్లు చేసి లాస్ట్కు అక్టోబర్ 21, 2023 నాడు బ్యారేజీల శబ్దం వచ్చింది. దాంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. 24 నాడు ఏం చెప్పారు, అక్టోబర్ 24, 2023 మొన్న కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. నిపుణులను తీసుకొచ్చి మళ్ళీ పరీక్షలు చేయించాలన్నట. అంటే మళ్ళీ నిపుణులను తీసుకొచ్చి పరీక్షలు చేయించే మాట అయితే ఇంజనీర్ల మీద చర్యలు ఎందుకు ఉండాలి, ఎంతకాలం జరగాలి ఇది? మరి 18 నెలలు నిద్రపోయినలా? సిడబ్ల్యూసీలో పెద్దలే కదా ఎన్టీఎస్ఏలో ఉన్నది, మరి ఏం చేశారు? మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, వీరవీర కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి. చంద్రబాబు నాయుడుతో దోస్తీ ఉన్న మోడీ గారికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు. వీళ్ళు అల్టిమేట్ కుట్ర ఏంటంటే బ్యారేజీలు ఉండొద్దు, బ్యారేజీల గేట్లు ఉండొద్దు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఒక 2 నిమిషాలు, ఈ చాలామంది వాళ్ళు ఫోన్ చేశారు, మాకు నీళ్ళు బావులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. అప్పుడు నేను గ్రౌండ్ వాటర్ ఇన్ఛార్జ్ ఉంటుంది. అప్పుడు మీరు పైకి నీళ్ళని తీసుకొచ్చారు. మా గణపతిరావు గారు ఇక్కడే ఉన్నారు సభలో, ఓఎస్డి గారు. ఆయన బోర్ వేస్తే ఇంజన్ అవసరం లేకుండా, మోటార్ అవసరం లేకుండా తాటి చెట్టు అంతా జిబ్బినాయి నీళ్లు. మరి అటువంటి పరిస్థితి ఉన్న ఇవాళ ఏంటంటే బోర్లు ఎండిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోసి వాగులు, చెక్ డ్యాములు, అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా అనుసంధానం చేశాడు, ప్రాజెక్టులన్నీ అనుసంధానం చేశారు. 85 లక్షల ఎకరాలలో సాగునీరు అందడంతో భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలలో మనం చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం లాంటిది తీసుకొచ్చి ఈ కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు ఆన్ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎన్డీఎస్ఏ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు, ఈ చర్యలు తీసుకోండి ఇక్కడ అన్నారంలో, సుందిళ్ళలో. అవి 2 వీళ్ళు చేశారు. ఎప్పుడు చేశారు? 24 జూన్ వరకు చేశారు. జూన్ తర్వాత నీళ్లు ఎత్తిపోయకుండా మేడిగడ్డ అడ్డం వచ్చిందా? ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు మేడిగడ్డ ఎప్పుడు అవసరము అంటే డిసెంబర్ నుంచి మే నెల వరకు అక్కడ మనం గేట్లు వేసినట్టయితే కన్నెపల్లి పంప్ హౌస్లో నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి ఎడప్ వస్తుంది. కానీ జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి ఏ బ్యారేజ్ అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎత్తిపోయకుండా నీళ్ళని అన్నింటినీ కూడా రాజమండ్రి, విజయవాడలకు పంపించే విధంగా చేస్తూ ఉన్నాడు. విజయవాడకి ఎట్లా పోతాయంటే అక్కడ వాళ్ళకు డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి తాటిపూడి, పుష్కరం అనేది అయితే అన్నామో విజయవాడ డెల్టా కూడా పోతాయి గోదావరి నీళ్లు, ఒక మనకే కాదు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరొక జలసాధన ఉద్యమానికి పిలుపు ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీని, భారత రాష్ట్ర సమితిని, ఆనాడు దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని, అదేవిధంగా వ్యవసాయంలో పూర్తిగా తలమునకలై అచ్చం రైతులాగా వేషధారణ చేసుకొని నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరు పొందిన నిరంజన్ రెడ్డి గారిని నేను వేడుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. మరొక 50 రోజులు జలసాధన ఉద్యమం నడపండి. ఈ కోపం వస్తుంది, సలసలగా అవుతుంది. ఎవరైతే కాళేశ్వరం, కూలేశ్వరం అన్న బాడకావులు ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్తుంది.